ఐఫాలో బాహుబలి అదరగొట్టింది. తెలుగులో ఎన్ని అవార్డుల్ని కైవసం చేసుకుంటుందో తెలియదు కానీ తమిళం వెర్షన్ కి సంబంధించి ఐఫాలో బాహుబలి అదరగొట్టింది. ఏకంగా 6 అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సంస్థ తొలిసారి దక్షిణాదికి సంబంధించిన వేడుకని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఆదివారం ప్రారంభమైన ఐఫా ఉత్సవానికి 4 భాషలకి చెందిన సినీ తారలు హాజరయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగుతున్న ఈ వేడుక తొలి రోజు బాహుబలి జపం చేసింది. పురస్కారాలు వచ్చిన సమయంలోనే కాకుండా వక్తల ప్రసంగాల్లోనూ బాహుబలి ప్రస్తావన వచ్చింది. ఒక అద్భుతమైన సినిమాని తీశారని పలువురు కొనియాడారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటులు, ఉత్తమ గాయకులు, ఉత్తమ చిత్రంగా కూడా బాహుబలి పురస్కారాలు దక్కించుకుంది. దీంతో పాటు మలయాళంలో విజయవంతమైన ప్రేమంకి, తమిళంలో విజయవంతమైన తని ఒరువన్కి వివిధ విభాగాల్లో పురస్కారాలు లభించాయి. తొలి రోజు వేడుకలో బాహుబలికి సంబంధించిన నృత్య కదంబంతో పాటు అదర్ శర్మ, తాప్సీ, మమతా మోహన్ దాస్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫ్యాషన్ డ్రెస్సులతో కథానాయకులు మెరిశారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ చీర సింగారం, తమన్నా గౌను, రేజినా డ్రెస్సు అందరినీ ఆకట్టుకున్నాయి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దామంటే మొహం కప్పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందో లేదో తెలుసుకుందామంటే కాళ్ళకు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు.